నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీలో నెంబర్ 2 ఎవరంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పేరు వచ్చేది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ A1 ముద్దాయి కాగా విజయసాయిరెడ్డి A2గా ఉండేవారు. ఎన్నికల్లో జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు విజయసాయిరెడ్డి. కానీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా కనిపించడం లేదు. కనీసం వాటిపై నిర్వహించిన సమీక్షల్లో సైతం దర్శన భాగ్యం లేదు. కనీసం మీడియాలో కూడా అందుబాటులో లేరు. దీంతో విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్లారు అంటూ ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం. ఓటమి బాధతో ఉన్న ఆయనకు కేసుల భయం వెంటాడుతోంది. అందుకే ఆయన కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2014లో అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. చివరకు న్యాయమూర్తులు హాజరయ్యే ఫంక్షన్లకు సైతం వెళ్లేవారు. వారితో మాట కలిపేవారు, పరిచయం పెంచుకునేవారు. అవసరమైతే కొందరితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకునేవారు. టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెంచడంలో సైతం ఆయన తన వంతు పాత్ర పోషించారు. ఇక ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లేంత వరకు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించేవారు. అందుకే ఈసారి అటువంటి పరిస్థితి కల్పించాలన్న ఆరాటం విజయసాయిరెడ్డిలో ఉంది. అయితే అప్పట్లో ఆయన పార్లమెంటరీ పార్టీ నేత. ఈసారి కుదిరే పని కాదు. కేవలం ఆయన రాజ్యసభ పక్ష నేత మాత్రమే. అందుకే కేంద్ర పెద్దలతో తనకున్న చనువును ఉపయోగించుకొని దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా పాత కేసులు తెరపైకి వస్తాయని విజయసాయిరెడ్డికి తెలుసు. తనను తాను కాపాడుకోవాలని కూడా తెలుసు. అందుకే దొరికిన కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లి పరిచయాలు పెంచుకుంటున్నారు. 5 ఏళ్ల పాటు అధికారం నుండి విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. కుమార్తె కంపెనీ పేరుతో 100 ఎకరాలు కొట్టేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రైల్వే మంత్రిని కలిసి విశాఖ మెట్రో గురించి అడిగినట్లుగా ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ట్విట్టర్ ఖాతా చూస్తే హడలెత్తిపోవాల్సిందే. చంద్రబాబుతో పాటు లోకేష్ను తోలనాడేవారు. ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రాతివచ్యం చూపిస్తున్నారు. ముందుగా ఆయన విశాఖలో నిర్వాకాల గురించి బయటపడకూడదన్న భయంతోనే ఇవన్నీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎవరు దొరికితే వాళ్ళ దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకునే రకమని ఢిల్లీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం ఉంది. అయితే ఆయన విషయంలో టీడీపీ జాగ్రత్త పడుకుంటే మాత్రం గట్టి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఆ ఛాన్స్ లేదని ఎన్డీఏ సుస్థిరతకు ఇప్పుడు టీడీపీ కీలకమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికైతే ఢిల్లీలో విజయసాయిరెడ్డి పెద్ద లాబింగ్ నడుపుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.